ఎట్లున్నారులా మంచిగున్నారులే. ఇక గ్యాటి ముచ్చట ఏందంటే, మన బిజీ లైఫ్లో రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ తిని తిని బోర్ కొట్టినప్పుడు, ఏదైనా కొత్తగా టేస్టీగా తినాలనిపించినప్పుడు పక్కాగా అయితే గీ రెసిపీని ట్రై చేయండిలా. అయితే వీటిని వెజిటేబుల్ ముట్టీలు అంటారు. ఇక ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నా చూసేయండి. ముందుగాలనైతే ఒక గిన్నెల మిల్ మేకర్లు వేసి వేడి నీళ్ళు ఉప్పు వేసి నాననీయాలన్నట్టు. ఎక్కువసేపు నాననీయకుండ్రి, 2 నుంచి 3 నిమిషాలు నానితే చాలన్నట్టు. ఇక నానిన మిల్ మేకర్లని గట్టిగా పిండి నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక గిన్నెనే ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, గరం మసాలా ఇవన్నీ వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టుకున్న గీ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి కొంచెం గట్టిగా అయ్యేలాగా బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఇక బ్యాటర్ రెడీ అయినట్టే. ముట్టీలన్నీ మంచిగా చేతికి ఆయిల్ అద్దుకుంటా ముట్టీలను చేసుకోవాలన్నట్టు. అన్ని ముట్టీలు రెడీ అయినాక కడాయిలో నూనె పోసుకొని సిమ్ మీద పెట్టి ఈ ముట్టీలనన్నీ ఫ్రై చేయాలన్నట్టు. రౌండే కాకుండా మనకి నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చులా. ఈ ముట్టీలు సైడ్ డిష్ లాగా మస్తు టేస్ట్ ఉంటాయి. సూపర్ అంటే సూపర్. బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. పప్పుచారు కానీ, టమాటా పప్పు కానీ, చారు కానీ, పులుసు కానీ, పచ్చి పులుసు కానీ దాంట్లో నంచుకొని తింటా అంటే ఇక చూడుండ్రి ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా అనిపిస్తాయి అన్నట్టు. ఇది కంప్లీట్గా వెజిటేరియన్ రెసిపీ ఉల్లా. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, నన్ను నమ్మి. అర్థమవుతుందా ఉల్లా? ఉంటానా మరి. బాయ్.